కస్తూరి కోపంగా సాత్విక్ గది నుండి వచ్చి, ఇలానే వదిలేస్తే వీడు ఎంతకైనా తెగిస్తాడు, ఎలా వీణ్ణి వదిలించుకోవాలో అర్థం కావడం లేదు నాకు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది. ఇంతలో సత్య అక్కడికి వచ్చి, ఇదిగో నిన్నే అని అన్నది కోపంగా. ఏంటి పిన్ని గారు అని కస్తూరి అంటుంటే, ఎవరే నీకు పిన్ని, నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది నువ్వొక దిక్కుమాలిన దానివి అని. నువ్వు నన్ను వరుసలు పెట్టి పిలవడం ఏంటి? అయినా నా కొడుకు నీకు ఎలా అన్నయ్య అవుతాడే? మా వాడిని అమాయకుణ్ణి చేసి వాడి నుండి నగలు గట్రా గుంజాలి అని చూస్తున్నావా నువ్వు? ఆ పప్పులు ఏమీ ఉడకవు అని అన్న సత్య. అంటే ఈవిడ చూసిందా వాడి గదిలో నుండి రావడం అని అనుకుంటూ, చెప్తా వాడి పని అని. ఏం చెయ్యాలి పిన్ని గారు, మీరే చెప్పండి. అన్నయ్య బలవంతంగా గదిలోకి పిలుచుకొని పోయి నాకు డైమండ్ నెక్లెస్ ఆర్డర్ ఇస్తాను, సెలెక్ట్ చేసుకోవాలంటున్నాడు. నేనేమో నాకు అవన్నీ తెలియవు అని వచ్చేశాను అని అన్నది కస్తూరి. ఏంటి డైమండ్ నెక్లెసా అని అంటుంది ఆశ్చర్యంగా. అవును పిన్ని గారు, నాకు అవన్నీ తెలియవు కదా. మీలాంటి వాళ్ళు గొప్పోళ్ళు వేసుకుంటారు, నాలాంటి వాళ్ళు వేసుకోరు కదా, అందుకే ఇలా వచ్చేశాను. అన్నయ్య ఇలాగే ఒక్కడు ఉంటే ప్రతిసారి ఇలానే నాకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలనే చూస్తాడు. అందుకే అన్నయ్యను గదిలో ఒక్కడనే ఉంచకూడదు. అయినా అన్నయ్యతో పాటు మా ఆయన ఉండనిద్దాం అంటే మాకు పెళ్ళైంది కదా, ఎలా పంపను? అయినా నాకెందుకులేండి ఇదంతా అని అనుకుంటూ వెళ్తూ సత్య ఆలోచించడం చూస్తూ, ఇప్పుడు ఉంటుందిరా నీకు, మీ అమ్మ ఖచ్చితంగా నీ గదిలోకి షిఫ్ట్ అవుతుంది, అప్పుడు ఇంకా నీ ఆగడాలకు కూడా బ్రేక్ పడుతుంది అని అనుకుంటూ వెళ్ళింది లోపలికి కస్తూరి. సత్య మాత్రం నిజమే, ఇది మామూలుగా చెప్పినా నాకు ఫేవర్ గానే చెప్పింది మాటలు. వాడు ఒక్కడు ఉంటే ప్రతిసారి దీనికి గిఫ్ట్ ఇస్తూనే ఉంటాడు, అప్పుడు మా ఆస్తి హారతి కర్పూరం కాక తప్పదు కదా. చెప్తా వాడి పని. వాడిని ఇంక 24 గంటలు కనిపెట్టుకునే ఉంటే నయం, లేకపోతే చెల్లెలు చింతకాయ అనుకుంటూ దానాల మీద దానాలు చేస్తూనే ఉంటాడు అని అనుకుంటూ వెళ్ళింది సత్య కోపంగా. సాత్విక్ మాత్రం బెడ్ పై పడుకొని మళ్ళీ తప్పించుకుంది. అయినా ఇలా కాదు, దీన్ని బాగా ఆలోచించాలి. ఎంతలా అంటే అది తప్పించుకోవడానికి ఒక్క దారి కూడా ఉండకూడదు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండేలోపే సత్య వచ్చి తలుపు గట్టిగా తెరిచింది. సాత్విక్, అమ్మా ఏంటి నువ్వు? తలుపు తీయాలి, ఇలా తొయ్యకూడదు అని అన్నాడు చిరాగ్గా లేచి కూర్చుంటూ. అవునా, మాకు తెలియదులే, అందరికీ జ్యోతిష్యం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు నాకే చెప్తున్నావా నువ్వు? సరే కాని ఆ కబ్బోర్డ్లోని నీ బట్టలు పక్కకి తీ, నావి పెట్టుకోవాలి అని అన్న సూటిగా సత్య. దేనికి అన్నాడు సూటిగా సాత్విక్. నేను నీతో పాటు ఉంటానిక్కడ అని అంటుంది సత్య. ఏంటి నువ్వు నాతో పాటు ఈ గదిలోనా అని అన్నాడు షాక్గా సాత్విక్. ఎందుకు అంత కరెంటు షాక్ తగిలినా కాకిలా నోరెళ్లబెట్టావు? నేను ఉంటే ఏంటి నీకు ఇబ్బంది అని అన్నది సత్య. ఇబ్బందా అని కళ్ళు పెద్దవి చేస్తూ, నువ్వు ఉంటే నేను అమ్మాయిలతో ఎలా మాట్లాడతాను? ఇంకా ఆ కస్తూరిని గదిలోకి లాక్కొచ్చి కొంచెం రొమాన్స్ కూడా చేసుకోవడానికి ఉండదు అసలు అని అనుకుంటూ, అమ్మా ఇంత పెద్ద ఇల్లు ఉంటే నువ్వు ఏంటి ఇలా నన్ను చిన్నపిల్లోడు అనుకుంటున్నావా నువ్వు? నాకు బోలెడు పనులుంటాయి, అవన్నీ నువ్వు ఉంటే నేను చేయలేను. పోయి నీ గదిలో నువ్వు ఉండు అని అన్నాడు కోపంగా సాత్విక్. ఆ బోలెడు పనులు ఏంటో నాకు తెలుసు కాని అవన్నీ జరగకూడదని నేను ఉంటానంటున్నా అని అన్నది సత్య. ఏంటి ఏమన్నావు అని అంటాడు సాత్విక్. నువ్వు అన్నదే అన్నాను, కాని పక్కకు జరుగు అని బట్టలు సర్దుకుంటున్నా సత్యాన్ని చూస్తూ, అమ్మ ఇక్కడ ఉంటే ఎలా నా పనులు? దేవుడా, ఇక్కడికి వచ్చాక ఎందుకు నా ప్లాన్స్ అన్నీ ఇలా మారిపోతున్నాయి అని అనుకుంటూ ఉండిపోయాడు సాత్విక్. రాత్రికి అందరూ భోజనాలు చేశారు. సాత్విక్ మాత్రం కస్తూరిని చూస్తూ, చెప్తా నీ పని అని అనుకుంటూ, రే ఇషాన్ ఇలా రా అని ఇషాన్కి ఏదో పని చెప్పి ఇషాన్ పనిలో ఉండటం చూసి తన కస్తూరి గదిలోకి వెళ్ళాడు.
కస్తూరి వంట పాత్రలు సర్ది అక్కడే హాల్లో పడుకున్న కార్తీక్ని తీసుకుని గదిలోకి వచ్చి బెడ్ పై పడుకోబెట్టి అక్కడే నిలబడి బయట బాల్కనీ వైపు చూస్తున్న ఇషాన్ దగ్గరికి వెళ్లి, ఏంటండి అంతలా ఏం ఆలోచిస్తున్నారు అని అంది కస్తూరి. అక్కడ సాత్విక్ అని తెలియక ఇషాన్ ప్లేస్ లో నిల్చున్న సాత్విక్ కస్తూరి మాటలు విని, చెప్తా నీ పని అని అనుకుంటూ మాట్లాడితే ఎక్కడ దొరికిపోతానో అని, ఏం లేదు అని అన్నాడు చేయి ఊపుతూ. ఏం లేకపోతే ఇలా ఎందుకు నిలబడ్డారు, ఏదో తేడాగా ఉంది అని అన్నది వెంటనే కస్తూరి. ఏం లేదు అని చేయి ఊపి మళ్ళీ అంతలోనే హక్ చేసుకో అన్నట్లుగా సైగ చేస్తుంటే, ఈయన బాగానే మారారు, రొమాన్స్ తప్ప మరో ఆలోచన ఉండదా ఈయనకి అని అనుకుంటూ. ఏంటి ఇందాక అంతలా మాట్లాడారు, ఇప్పుడేమో ఇలా అంటున్నారు, నా గురించి తెలిసి మరీ ఇలా ఎలా అంటారు, అసలు మీకు మన అని అంటుండే లోపే డోర్ తెరుచుకుంది. డోర్ తీసిన వైపుకు చూసింది కస్తూరి. అక్కడ ఇషాన్ ఉండేసరికి షాక్ గా డౌట్ గా మరి ఇక్కడ అని తన ముందర నిల్చున్న సాత్విక్ని తిప్పింది. వెంటనే సాత్విక్ నవ్వుతూ కస్తూరికి కన్ను కొట్టి, రే ఇషాన్, తను నన్ను నిన్ను అనుకుందిరా, అందుకే నన్ను హక్ చేసుకోవాలని చూసింది అని అన్నాడు సాత్విక్ నవ్వుతూ. కస్తూరి కోపంగా, నేనా నిన్ను హగ్గా అని షాక్గా అంటూ ఇషాన్ వైపు చూసింది, ఇషాన్ ఏమనుకుంటాడో అని. ఇషాన్ మాత్రం కస్తూరిని చూస్తూ, అవునా అయితే నువ్వు కూడా హగ్ చేసుకో, ఏముంది అందులో, తను నీకు చెల్లులేగా అని అన్నాడు నవ్వుతూ ఇషాన్. సాత్విక్ ముఖ కవళికలు కోపంగా మారిపోతుంటే కస్తూరి మాత్రం సాత్విక్ వైపు చూస్తూ, అయినా ఇదేంటి అన్నయ్య, నువ్వు నా భర్త స్థానంలో ఎలా ఉంటావు చెప్పు, నువ్వు నాకు అన్నయ్యవి, నువ్వు ఇలా ఉండకూడదు, మళ్ళీ ఇలాంటివి చెయ్యకు, అన్నయ్య అని కూడా చూడను నేను చెప్తున్నా, అయినా నువ్వు నా గదిలో ఉండటం ఏంటి, ఇంక వెళ్ళండి, మీ అమ్మగారు చూస్తే మిమ్మల్ని తిడతారు అని అన్నది. వెంటనే కస్తూరి కోపంగా, అవును సాత్విక్, అత్త తనతో మాట్లాడితే నిన్ను అరుస్తుంది, వెళ్ళు అని సాత్విక్ని పంపి డోర్ లాక్ వేశాడు ఇషాన్. కస్తూరి ఇషాన్ దగ్గరికి వచ్చి, నేను నిజంగా అతన్ని హగ్ అని అంటుంటే నువ్వు నన్నే హగ్ చేసుకోవు, దగ్గరికి వచ్చినా ఇంకా నువ్వు నన్నే హగ్ చేసుకోవు, దగ్గరికి వచ్చినా ఇంకా వాడేదో ఆట పట్టిస్తూ అంటే నమ్ముతానా అని అన్నాడు ఇషాన్. కస్తూరి ఇషాన్ని చూస్తూ, అలా ఎవరు నా గురించి తప్పుగా చెప్పినా నమ్మరుగా అని అన్నది చిన్నగా. ఏంటి ఈ మధ్య ఇంతలా అంటున్నావు, అసలు నేను ఎందుకు ఇలా అనుకుంటాను, నీ గురించి రాజేష్ గురించి అన్నాను అని అలా అనుకుంటున్నావా నువ్వు అని అన్నాడు ఇషాన్. అంటే ఎవరో ఏదో చెప్పారు అని వచ్చి నన్ను నానా మాటలు అన్నారు, ఇంకా కార్తీక్ పుట్టుకను కూడా తప్పుపట్టారు, నేను డబ్బు లేకపోయినా తిండి లేకపోయినా సరే బ్రతకగలను, కానీ నా క్యారెక్టర్ని మాత్రం తప్పుగా చూస్తే మాత్రం అస్సలు తట్టుకోలేను, అందుకే మీరు అన్నారు కదా నా స్థానం మీ అమ్మ తర్వాత అని, కానీ నాకు మీ అమ్మ స్థానం ఇవ్వాల్సిన అవసరం లేదు, కష్ట సమయాల్లో నాకు తోడుగా ఉంటే చాలు అని అన్నది బాధగా కస్తూరి. చూడు ఇలా ఎందుకు అంటున్నావో తెలియదు, కానీ నీకు మాత్రం ఎన్నటికీ ఏ కష్టం రానేను అని అన్నాడు ఇషాన్ సూటిగా. కస్తూరి ఎందుకో సాత్విక్ చేసిన పనులు తన మనసులోనే భయాన్ని కలిగిస్తుంటే ఇషాన్ని వెళ్లి ఒక్కసారిగా గట్టిగా హత్తుకుంది కస్తూరి. ఎన్నడూ లేనిది కస్తూరి తనను అలా హత్తుకోవడం చూసి తను కూడా కస్తూరి చుట్టూ చేతులు వేసి, ఏం కాదు నేను ఉన్నాను కదా, దేనికి భయపడకు అని అన్నాడు ఇషాన్. కస్తూరి అలాగే ఇంకాస్త గట్టిగా హత్తుకుంటుంటే ఇషాన్ కూడా గట్టిగా హత్తుకుంటూ, కస్తూరి నా మాటలు నిన్ను చాలా బాధ పెట్టాయని అర్థమవుతుంది, శ్వేత చెప్పిన మాటలను నమ్మి ముందు వెనుక ఆలోచించకుండా అనడం నా తప్పే అని అనుకుంటూ ఉండగా కస్తూరి తనకి దూరంగా జరిగింది. ఇషాన్ మాత్రం కస్తూరిని చూస్తూ ఇంత దగ్గరగా వచ్చి దూరంగా వెళ్తే ఎలా అని అనుకుంటూ ముందుకు అడుగు వేశాడు నవ్వుతూ. కస్తూరి కంగారుగా వెనక్కి అడుగేస్తూ ఉంటే, ఎన్ని అడుగులైనా నీకోసం వేస్తాను అని ఆలోచించకుండా అన్నాడు ఇషాన్. అవునా అని కస్తూరి పరిగెత్తేలోపే ఇషాన్ తనని గోడకి లాక్ చేసి కళ్ళల్లోకి చూస్తూ దగ్గరికి వస్తూ, అమ్మా కార్తీక్ కోసం మరొక గది ఏర్పాటు చేసింది అని నాకెందుకు చెప్పలేదు అని అన్నాడు. అవును
అమ్మ కార్తీక్ గురించి ఎందుకు మరో గది ఏర్పాటు చేసింది అని అన్నాడు కళ్ళెగరేస్తూ ఇషాన్. ఏమో నాకేం తెలుసు అని కస్తూరి అంటుంటే నీకు ఏం చెప్పిందో తెలీదా లేక గుర్తులేదా అని అన్నాడు ఇషాన్ హస్కీగా. లేదు అన్నది ముఖం తిప్పుతూ సిగ్గుగా. ఇషాన్ ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని అమ్మ ఏం చెప్పిందో దాన్ని చేద్దామా ఇప్పుడు అని అనుకుంటూ ఇంకాస్త దగ్గరగా వచ్చి కస్తూరి పెదవులను చూస్తూ వెంటనే అందుకున్నాడు. మొదట ముద్దు, అది కూడా తాళి కట్టినవాడే చొరవ తీసుకుంటే కస్తూరి కాదనిలేక అలాగే ముద్దులో లీనమై ఇషాన్ తనలోకి వేళ్లు పోనిస్తూ తను కూడా తన ఇష్టాన్ని తెలిపేసరికి ఇషాన్ ఇంకాస్త గట్టిగా కస్తూరికి ముద్దు పెడుతూ ఇద్దరి మధ్య గాలి కూడా దూరనంతగా దగ్గరికి జరిగాడు. ఇంతలో కార్తీక్ ఏడవటంతో ఇద్దరు స్పృహలోకి వచ్చి దూరంగా జరిగారు. కస్తూరి సిగ్గుగా తలదించుకొని ఏమైంది నాన్న అని అనుకుంటూ వెళ్లి కార్తీక్ని పడుకోబెట్టి జోకొడుతూ ఉంటే ఇషాన్ కూడా వచ్చి కూర్చొని అమ్మా ఇందుకే వద్దు అంది, లేకపోతే మన అంటున్న ఇషాన్ని చూస్తూ కస్తూరి నవ్వుకుంటూ అయినా ఇందులో వీడిదేం తప్పుంది, తప్పు కదా మన రొమాన్స్ ని వీడు అని అనగానే చాలేండి ఇంక పడుకోండి అని అనుకుంటూ కార్తీక్ మీద చెయ్యి వేసుకొని పడుకున్న కస్తూరిని చూస్తూ నీకు ఏం అనిపించడం లేదా, ఇంకా మన మధ్య ఈ దూరం ఎందుకు, వీడిని తులసి దగ్గర పడుకోబెడతా, మనం మనం అని ఆగిపోయాడు ఇషాన్. హా మనం మనం ఏంటి అని అన్నది కస్తూరి. మనం మనం ఇద్దరం ఒకటిగా అని అంటాడు. ఒకటిగా అని కస్తూరి అంటుంటే ఒక్కడిగా అయ్యి వీడికి పాపనో బాబునో ఇద్దాం, వాడికి కూడా జోడీ వస్తుంది, ఇలా మనల్ని డిస్టర్బ్ చేయకుండా వాడు కూడా ఆడుకుంటూ ఉంటాడు, ఏమంటావ్ అని అంటాడు ఇషాన్. ఏమంటావ్ పడుకోబెట్టిరానా అని అన్నాడు ఇషాన్ సూటిగా ఓరగా చూస్తూ. కస్తూరి నవ్వుతూ పడుకోండి చాలు, మనకిష్టమైనప్పుడు కాదు, దానికి కూడా ఒక పద్ధతి పాడు ఉంటుంది అని అన్నది కస్తూరి నవ్వుతూ. ఇప్పుడు అమ్మని అడిగితే అంతే, అమ్మ మనకి ఎప్పుడో పెట్టింది, ఆ పద్ధతి మనమే అని ఇషాన్ అంటుంటే ఇప్పుడు మీరు ఛాన్స్ మిస్ చేసుకున్నారు, ఇంక నేను ఏం చెయ్యను అని అన్నది కస్తూరి. రాక్షసి అని ఇషాన్ అంటుంటే రేపు మనం వెళ్లి పంతులు గారిని కనుక్కుందాం, మీ అమ్మగారికి తెలియకుండా అని అన్నది కస్తూరి నవ్వుతూ. సరే కాని ఇప్పుడు అని అనుకుంటూ కనీసం ఇందాక ఆపింది పూర్తి అని అంటాడు. కుదరదు పడుకోండి అని నవ్వుతూ కస్తూరి అంటుంటే నువ్వు నన్ను ఒప్పుకున్నావు, అది చాలు నాకు అని కార్తీక్ ని జోకొడుతున్నా కస్తూరి చేతిపై చెయ్యి వేసి థ్యాంక్స్ అన్నాడు ఇషాన్. కస్తూరి ఇలాంటి టైంలో థ్యాంక్సా చెప్పేది అని అన్నది కోపంగా. లేకపోతే లవ్ యూ చెప్తారా అని అంటాడు. నా లైఫ్ లో లవ్ అనే వర్డ్ వద్దులే ఇంకా, ఎందుకంటే నా లవ్ నువ్వేగా ప్రత్యేకంగా చెప్పాలా అని అన్నాడు ఇషాన్. కస్తూరి నవ్వుతూ కళ్ళు మూసుకుంది. కానీ మనసులో దేవుడు నాకిచ్చిన ఈ వరాన్ని స్వీకరిస్తున్నాను. శ్వేత ఆయన్ను తన సొంతం అననుకుంటుంది, అందుకే గిరితో నన్ను కట్టడి చెయ్యాలని చూస్తుంది. కానీ ఆయన నా సొంతం. తాళి అనే బంధంతో దేవుడు ముడివేశాడు మా ఇద్దరిని, మరి దాన్ని ఎలా నేను ఒప్పుకోకుండా ఉంటాను, ఆయన ఉదయం అంతలా చెబితే కూడా ఒప్పుకోకుండా ఉండలేను అనుకుంటూ ఏది ఏమైనా నా భర్త నాకే సొంతం, ఇంక ఎవరిని మా వద్దకు రానివ్వను అని అనుకుంటూ పడుకుండిపోయింది కస్తూరి. ఇషాన్ పడుకున్న కస్తూరిని చూస్తూ ప్రేమ అంటే తెలియని నేను నాకే తెలియకుండా నిన్ను ప్రేమించాను అని నాకు తెలిసినప్పటి నుండి నాకు అన్ని నువ్వే అయిపోయావు, అందుకే శ్వేత అలా చెబితే అంతలా రియాక్ట్ అయ్యాను, ఎందుకంటే నువ్వు నా సొంతం కాబట్టి, నిన్ను నా సొంతం అనుకున్నాను కాబట్టి. ఈ విషయం నీకు తెలియక నన్ను ఇలా అన్నావు అలా అన్నావు అని బాధపడుతూ ఉన్నావు, కానీ నిన్ను మరొకరితో చూసి నా గుండె ఎంత ముక్కలైందో నాకే తెలుసు. ఒక్కసారి సునామీ వచ్చినట్లు అయ్యింది మనసంతా, కానీ నువ్వు నీ మనసు నీ అభిప్రాయాలేంటో దగ్గరుండి చూసినా నాకు నా ఆలోచనలు తప్పు అనేలా బుద్ధి చెప్పాయి. దేవుడు నిన్ను ఎందుకు నాకు చూపించాడో, ఎందుకు నాకు పరిచయం చేసి ఇప్పుడు ఇలా నా భార్యను ఎందుకు చేశాడో తెలియదు, కానీ నువ్వు వచ్చాక నాకు నా జీవితానికి కొత్త వెలుగు వచ్చింది
అని అనుకుంటూ ఇషాన్ కూడా నిద్రలోకి జారుకున్నాడు. ఇటు సాత్విక్ కోపంగా, నన్ను వీళ్ళు చాలా చాలా తక్కువ అంచనా వేశారు. రేపు వీళ్ళకి నేనేంటో చూపిస్తా. రేపు ఇషాన్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంకా అత్త అమ్మ వాళ్ళని బయటకు పంపాలి. అప్పుడు ఇంట్లో నేను తను ఉంటాం. అప్పుడు దాని సంగతి చూస్తాను అనుకుంటూ వీళ్ళని ఎలా బయటకు పంపాలి, పంపినా వాళ్ళు అంత త్వరగా ఇంటికి రాకుండా చేయాలి నేను ఎలా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు సాత్విక్. మరి కస్తూరి ఇషాన్ల ప్రేమ జీవితం మొదలవక ముందలే సాత్విక్ చేసిన ప్లాన్లో ఇద్దరు శాశ్వతంగా విడిపోనున్నారా అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.